ఓకే. ఇప్పుడు నేను ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టుగా ఈ బీసీ చైతన్య యువగళం అని చెప్పేసి బీసీ చైతన్య గళమా? యువగళమా? చైతన్య గలం చైతన్య గళం. సరే. ఎందుకు పెట్టిరన్న ఇది? బీసీలని చైతన్యపరచడానికి. ఓకే. ఈసీలందరినీ చైతన్య వాళ్ళకి మనకు ఎలా మోసపోతున్నాం, ఎలా అవుతున్నాయి బీసీలు ఎవరి చేతిలో మోసపోతారు? పొలిటికల్ పార్టీస్ చేతిలో. పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీస్ చేతిలో ఎలా మోసపోతారు. అగ్రకులాల? అగ్రకులాలు కూడా మోసం చేస్తున్నాయి. ఈ పొలిటికల్ పార్టీస్ని ఎవరైతే రూల్ చేస్తారో అన్ని అగ్రకులాలే. ఆ, సో వాళ్ళు ఎలా మోసం చేస్తారు, మనకు హామీలు ఇచ్చి ఆ, ఎలాగ మనని ఓటర్స్ వాడుకుంటున్నారు. ఆ, కానీ ఓటు పరంగానే వాడుకుంటున్నారు మనల్ని, కానీ తర్వాత మనని మర్చిపోతున్నారు. ఆ. మర్చిపోయి మనకు రావాల్సిన నిధులు, నియామకాలు ఏవి రాకుండా. రైట్. ఓకే. ఇప్పుడు మీరు పెట్టిరు అంటే నడుస్తూ ఉంది మీ సంస్థ. కాకపోతే మీలాంటి సంస్థలు చాలా ఉన్నాయి కదా బీసీలకు సంబంధించి. మీ సంస్థ స్పెషాలిటీ ఏంది అసలు? లేవంటలేనన్నా, నాకన్నా ముందు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని చాలా సంస్థలు ఉన్నాయి. చాలా మంది పెద్దలు వచ్చారు, చేశారు. ఉమ్, కానీ నాకంటూ ఒక గోల్ ఉంది, నాకు ఒక రీజన్ ఉంది, పర్పస్ ఉంది, ఒక ఒపీనియన్ ఉంది ఉమ్, ఈ పొలిటికల్ పార్టీస్ మీద. ఎలా అలాగే నేను పుట్టింది బీసీల ఉమ్, బీసీలో పుట్టి బీసీల కోసం నేను పోరాడకపోతే, వాళ్ళ తరఫు నుంచి నేను క్వశ్చన్ చేయకపోతే ఉమ్. బాగుండదు. కాబట్టి బాగుండదని కాదు, క్వశ్చన్ చెయ్యాలని ముందుకు వచ్చాను. ఓకే.